అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యా వ్యవస్థలను సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరంగా మొత్తం ప్రక్షాళన చేయాలి. వ్యవస్థ అంతా సంబంధించి అనేక సంవత్సరాలుగా ఇటు సిలబస్ పరంగానే కానీ, ఉపాధి అవకాశ పరంగానే కానీ, మరి రాబోయే కాలంలో వ్యక్తిత్వాన్ని పెంపొందించే విద్యను ముందుకు పెట్టాలని ముఖ్యమంత్రి గారు స్వయాన మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న తరుణంలో మరి ఇలాంటి వారి సహకారం, ఇలాంటి వారి ఆలోచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా సింగరేణి కాలేజ్ ద్వారా ఒక నైపుణ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను మీ గ్రాడ్యుయేట్స్ కూడా కోరుతా ఉన్నా. చాలా మంది ఈరోజు శిక్షణ పొందుతా ఉన్నారు, పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం పొందడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విధమైన ప్రయత్నం చేస్తూ కేవలం మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పకుండా ఈరోజు మనకి తోడు మేము మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పినాం. మేనిఫెస్టోలో 12,000 మంది టీచర్ సోదరులకి మరి టీచర్ల నియామకాలు చేయాలని ఆలోచన చేసి డిఎస్సిని నిర్వహించి దాదాపు 10,000 పైచిలకు మందిని కొత్త టీచర్ల నియామకం కూడా చేయడం కూడా జరిగింది. వారు డిఎస్సి ఒక్కసారి కూడా గత 10 సంవత్సరాల నుంచి నిర్వహించకుంటే బీజేపీ ఎప్పుడు మాట్లాడలే, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారు డిఎస్సి ఎంపికలు చేయలే. ఈరోజు 8,000 మందికి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాల కల్పన కానీ, టీచర్ల ప్రమోషన్లు కానీ, అదేవిధంగా టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ జిఓఎంఎస్ 317 కింద వీలున్నంత వరకు రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి మనకున్న వెసులుబాటు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటుతో చాలా మంది కూడా వెసులుబాటు కల్పించి మేము ఇచ్చిన మాట తిరిగి వారి వారి ప్రాంతాలకి, వారి జిల్లాలకు పంపించే కార్యాచరణ కూడా తీసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.